ఇట్లా బీసీ ప్రజలారా, ఇంకెవరైనా కులగణనలో పాల్గొనకపోతే వాళ్ళందరూ పాల్గొనండి ప్రజలారా. 3-4 రకాల అవకాశాలు ఉన్నాయి. 3-4 రకాల అవకాశం. నెంబర్ ఉంది, ఆన్లైన్లో చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇంటికి పిలిపించుకొని చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అట్లా మీరు పాల్గొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనాల్సిందే కోరుతాం. అయినా ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది ఇప్పటికి, ఎవరెవరు పాల్గొనలేదు అనేది. ఆ లెక్క ప్రకారం పోండి. ప్రభుత్వం కూడా ఒకటి డిస్ప్లే ఏం చేయాలంటే ఈజీగా ఉండడం కోసం, మా వాళ్ళు చేసి ఉంటారంటే భ్రమపడతారు కదా, చేసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. ఇప్పటి వరకు చేసుకునే వాళ్ళు 3,54,000 సమ్ ఏదో చెప్తా ఉన్నారు కదా, ఆ లిస్టు మొత్తం ఒక ఆన్లైన్లో పెట్టండి. సో ఫలానా వాళ్ళు చేసుకున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఈ ఆదాయం గీదాయం గురించి భయపడుతున్నాడు కొంతమంది. ఆదాయాలు గీదాయాలు వేడికి పోయేది కాదు. కానీ ప్రజలారా, నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిప్యూటీ సీఎం గారిని, ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో, ఈ పాల్గొన్న వాళ్ళ లెక్కలు ఇచ్చిపెట్టు, పాల్గొనలేదో వాళ్ళ లెక్కలు ఆన్లైన్లో పెడితే వాళ్ళు పాల్గొనలేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అయినా సరే, లేకపోతే వాళ్ళు చూసుకోవడానికి మేము ఇంకా పాల్గొనలేదు, పాల్గొంటాం అనేటువంటి వెసులుబాటు దొరుకుతుంది. మీరు తూతూ మంత్రంగా చెప్తే కుదరదు. వాళ్ళ లిస్టు బయట పెట్టండి. ఎవరెవరైతే పాల్గొనలేదో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. అది పారదర్శకంగా ఉంటుంది. 3.1 వస్తే 3.1 కదా, చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ జరగాల్సింది సరే. దాన్ని మీరు గిరిగీసుకున్నారు, అది సెల్ఫ్ గోలే తప్ప ఇంకొకటి ఉండదు. కాకపోతే ఈ 3.5 ఇంకెక్కువనా, ఏమన్నా డేటా ఎంట్రీ మిస్టేక్ జరిగినా సరి చూసుకోండి అని చెప్పినాం. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, చూసుకోండి. సో కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్టు, పాల్గొనని వాళ్ళ లిస్టు ఆన్లైన్లో పెట్టండి. రెండోది, ప్రజలకు కూడా మీరు పాల్గొనకపోతే స్వచ్ఛందంగా పాల్గొనండి, వివిధ ఆన్లైన్లో పాల్గొనండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.